నమస్తే నాగేశ్వర్ గారు. వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అలాగే యూరోపియన్ దేశాల అధినేతల సమావేశం జరిగింది. సో చాలా కీలకమైన సమావేశం సార్ ఇది. సో ఈ సమావేశం అవుట్కమ్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే గతంలో ఫిబ్రవరిలో జెలెన్స్కీ వైట్ హౌస్ వచ్చినప్పుడు ఒక రకంగా అవమానానికి గురయ్యారు. ట్రంప్, జేడీ వ్యాన్స్ తరిమి కొట్టినంత పని చేశారు. అందుకరికి ఓ జాగ్రత్త జెలెన్స్కీ తీసుకున్నాడు, యూరప్ తీసుకుంది. అందువల్లనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, జర్మన్ ఛాన్సలర్, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని, నాటో చీఫ్, యూరోపియన్ కమిషన్ హెడ్, వీళ్ళందరూ ఫిన్లాండ్ ప్రెసిడెంట్ కూడా వచ్చారు. సో ఈ సెలక్షన్ ఆఫ్ లీడర్స్ కూడా చాలా కీలకం. యూరోప్లో ఉన్న భిన్నమైన పొలిటికల్ ఒపీనియన్ను రిప్రజెంట్ చేసే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మీకు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిప్రజెంట్స్ ద లేబర్ పార్టీ, జర్మన్ ఛాన్సలర్ రిప్రజెంట్స్ ద క్రిస్టియన్ డెమోక్రటిక్ ఒపీనియన్, మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడు రిప్రజెంట్ ద సెంట్రిస్ట్ పొలిటికల్ ఒపీనియన్, జార్జియా మెలోని ట్రంప్కు ఐడియాలజికల్ అలై. సో ఇలా ఫిన్లాండ్ ఏమో రష్యాకు ఉక్రెయిన్ లాగా పెద్ద బార్డర్ ఉన్న కంట్రీ. సో దీంతో పాటు యూరోపియన్ యూనియన్ అంటే యూరప్ ఎకనామిక్ ఇంటగ్రేషన్కు సింబల్, నాటో ట్రాన్స్ అట్లాంటిక్ అంటారు, అంటే అమెరికా యూరప్ల మిలిటరీ బంధానికి రిప్రజెంటేటివ్. ఇలా చాలా సెలెక్టివ్గా వైట్ హౌస్కి వచ్చారు. ఎందుకంటే గతంలో జరిగిన పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకూడదు అని. దీంట్లో అవుట్కమ్గా చూసినప్పుడు మొట్టమొదటిది ట్రంప్, పుటిన్, జెలెన్స్కీల మధ్య ఫేస్ టు ఫేస్ సమ్మిట్కు దాదాపు అంగీకారం కుదిరింది. ఇక్కడ ఈ సమావేశం తర్వాత ట్రంప్ ప్రెసిడెంట్ పుటిన్తో 40 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడాడు. పుటిన్, జెలెన్స్కీలు 1-to-1 మీటింగ్ జరగబోతోంది. దీని లాజిస్టిక్స్ను జేడీ వ్యాన్స్, అలాగే అమెరికా ఫారెన్ మినిస్టర్ మార్క్ రూబియో, అలాగే అమెరికా ట్రంప్ రిప్రజెంటేటివ్ అయినటువంటి స్టీవ్ విట్కాఫ్లు వర్కౌట్ చేస్తారు. అటు పుటిన్కు ఇటు జెలెన్స్కీకి అంగీకారమైన ప్లేస్లో ఈ సమ్మిట్ జరుగుతుంది. అంటే పుటిన్, జెలెన్స్కీలు 1-on-1 మీటింగ్ జరుగుతాయి. ఇప్పటి వరకు ఈ వార్ మొదలైనాక ఇంతవరకు కూడా జరగలేదు. ఇది సిగ్నిఫికెంట్ ఏంటంటే పుటిన్ యుద్ధం ఆగితే తప్ప రష్యాతో సమ్మిట్ సమస్య లేదని ఇప్పటిదాకా జెలెన్స్కీ మాట్లాడుతూ వచ్చారు. అసలు జెలెన్స్కీని గుర్తించడానికే పుటిన్ సిద్ధంగా లేడు. జెలెన్స్కీ ఒక నయా నాజీ, అలాగే జెలెన్స్కీ ఇది ఇల్లెజిటిమేట్ లీడర్. అక్కడ ఎలక్షన్స్ పార్లమెంట్ టర్మ్ అయిపోయింది, ప్రెసిడెంట్ టర్మ్ అయిపోయింది, మార్షల్ లా ఉంది కనుక ఎన్నికలు జరపడం లేదని జెలెన్స్కీ అంటున్నాడు. జెలెన్స్కీ డజంట్ రిప్రజెంట్ ద పీపుల్ ఆఫ్ ఉక్రెయిన్ అని పుటిన్ నమ్మకం. ఎందుకంటే జెలెన్స్కీ కన్నా ముందున్న ప్రెసిడెంట్ రష్యా అనుకూలుడు. సో అతన్ని వెస్ట్రన్ కంట్రీస్ ఒక రకంగా వ్యూహాత్మకంగా ఉక్రెయిన్లో పరిణామాల్ని ప్రభావితం చేసి తొలగించగలిగాయి. అందువల్ల జెలెన్స్కీ అధికారంలోకి వచ్చిందే ప్రో రష్యన్ ప్రెసిడెంట్ను తొలగించి వచ్చాడు. అందువల్ల జెలెన్స్కీని పుటిన్ గుర్తించడానికి సిద్ధంగా లేడు. ఈజ్ అన్ ఇల్లెజిటిమేట్ లీడర్. ఈవెన్ జెలెన్స్కీ సంతకం పెట్టినా అది ఎక్కడ చెల్లుతుంది, ఆయన లెజిటిమేట్ ప్రెసిడెంటే కాదు కదా అనేది పుటిన్ వాదన. ఇంత భిన్నమైన ధోరణులున్నా కూడా పుటిన్, జెలెన్స్కీల సమావేశంకి అంగీకారం కుదిరింది. ఇది జరిగాక ట్రైలేటరల్ సమ్మిట్ జరుగుతుంది. అంటే పుటిన్, ట్రంప్ అండ్ జెలెన్స్కీ. ఇది నెక్స్ట్ లెవెల్లో బహుశా అది అమెరికాలోనే జరగవచ్చని. ఎందుకంటే ట్రంప్ నేను పుటిన్ ఇన్వైట్ చేస్తాను అన్నాడు. అది ఇంకా ప్రోగ్రెస్ ఎక్కువంటే ఈవెన్ రష్యాలో జరిగిన ఆశ్చర్యం లేదు. బట్ ఈ ట్రైలేటరల్ సమ్మిట్ కూడా అండర్స్టాండింగ్ వచ్చింది. అంటే పుటిన్, జెలెన్స్కీల మీటింగ్ తర్వాత పుటిన్, జెలెన్స్కీ, ట్రంప్లు సమావేశమవుతారు. ఆ తర్వాత క్వాడ్రిలేటరల్ మీటింగ్ అంటే పుటిన్, జెలెన్స్కీ, ట్రంప్తో పాటు యూరోపియన్ లీడర్స్ కూడా సమావేశమవుతారు. ఇక అది వార్ను కాల్ ఆఫ్ చేయడానికి ఒక కీలకమైన భేటీ. అయితే ఇది అవుట్కమ్లో ఒక డిప్లొమాటిక్ పాత్వే మరింత వైడన్ అయింది, మరింత మెరుగైంది. ఇంతే తప్ప ఇంతకన్నా
ఫండమెంటల్ ఇరిటెంట్స్ పోయాయంటే ఈ టాక్స్లో పోలేదు. ఎందుకంటే ఉదాహరణకు యూరప్ ఆశించింది, ఉక్రెయిన్ ఆశించింది ఏంటంటే అమెరికా, యూరప్, ఉక్రెయిన్ అంటే టీమ్గా, టీమ్ యుఎస్ అండ్ టీమ్ యూరప్గా రష్యాతో డీల్ చేయాలి అన్నది. కానీ ఈ రోల్కు ట్రంప్ సిద్ధంగా లేడు. ట్రంప్ క్లియర్గా అమెరికా, యూరప్, ఉక్రెయిన్లకు కలిసి 2022 నుంచి రష్యాకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. కానీ బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ట్రంప్ ఆ పాత్రలో అమెరికాను చూడడం లేదు. ట్రంప్ అమెరికాను ఒక మధ్యవర్తి పాత్రలో రెండు వైపులా మిత్రదేశంగా చూస్తున్నాడు. ఇది ఫండమెంటల్ డిఫరెన్స్. సో యూరప్ ఆశించేది, ఉక్రెయిన్ ఆశించేది తమ వాడిగా అమెరికాను చూడాలని. దానికి ట్రంప్ సిద్ధంగా లేడు. ట్రంప్ వాంట్స్ టు బి ఏ మీడియేటర్ బిట్వీన్ పుటిన్ అండ్ రష్యా ఒకవైపు, యూరప్ అండ్ ఉక్రెయిన్ మరొక వైపు. తాను మీడియేటర్గా మాత్రమే ఉండదలుచుకున్నాడు. అందువల్ల ఇది మొదటి ఇరిటెంట్. అంటే ఈ ఫండమెంటల్ ఇరిటెంట్ ఏమీ పోలేదు. సో రష్యా నాకు మిత్రదేశము, ట్రంప్ పుటిన్ మిత్రుడు, యూరోపియన్ లీడర్స్ మిత్రులు అంటున్నారు. అంటే తమ తరఫున వకాల్తా పుచ్చుకోవాలి ట్రంప్ అని యూరోప్, ఉక్రెయిన్లు కోరుకుంటే తాను ఎవరి తరఫున ఆడను, తాను ఎంపైర్గా ఉంటానని ట్రంప్ అంటున్నాడు. అందుకే తాజాగా మీకు నాటో అడ్వైజర్ మాట్లాడాడు. ట్రంప్కు యుద్ధమాపి ప్రజల ప్రాణాలు కాపాడాలి అనడం కన్నా గ్లోబల్ రికగ్నిషన్ అంటే ప్రపంచ గుర్తింపు కొరకే ట్రంప్ ఆరాటపడుతున్నాడు అని. అంటే నోబెల్ పీస్ ప్రైజ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కాస్త ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలు కాపాడంపై లేదు అని. సో అందువల్ల ఫండమెంటల్ డిఫరెన్స్ అది ఎక్కడా పోలేదు. ఇక రెండవది, యూరప్ ఉక్రెయిన్లు ఆశించేది ఏ బైలేటరల్ అంటే ట్రంప్ జెలెన్స్కీ సమ్మిట్ కన్నా లేదా ట్రైలేటరల్ ట్రంప్ జెలెన్స్కీ ట్రంప్ల మీటింగ్ కన్నా ముందు కాల్పులు ఆగిపోవాలి అని. ఎందుకంటే ఈ చర్చలు జరుగుతున్న సమయంలో కూడా రష్యా ఉక్రెయిన్ పైన దాడులు చేసింది అన్నది జెలెన్స్కీ ఆరోపణ. అందువల్ల ఒకవైపు దాడులు జరుగుతుంటే, ఒకవైపు వాళ్ళ ప్రాణాలు పోతుంటే నేను చర్చలేంటి ముందు, అందుకే సీజ్ ఫైర్ కావాలి అన్నది యూరోప్ వాదన, ఉక్రెయిన్ల వాదన. అంటే పుటిన్తో ఫేస్ టు ఫేస్ సమ్మిట్ కన్నా ముందు దీనికి ట్రంప్ అంగీకరించడం లేదు. మొదట్లో అలాస్కాలో పుటిన్ కలవక ముందు ట్రంప్ కూడా అదే చెప్పాడు, సీజ్ ఫైర్ కావాలి, కాల్పుల విరమణ, ఒకవేళ కనుక దానికి వినకపోతే నేను చర్చల నుంచి వాకౌట్ చేస్తాను, రష్యాకు తీవ్రమైన ప్రయోజనాలు ఎదురవుతాయి, ఇవన్నీ మాట్లాడాడు. ఇందుకు భిన్నంగా పుటినోమో మొదటి నుంచి కాల్పుల విరమణ ప్రసక్తే లేదు, డైరెక్ట్గా పీస్ అగ్రిమెంటే కుదరాలి, మేము పీస్కు సిద్ధం, వారు ఆపటానికి సిద్ధం, కానీ ఈ యుద్ధానికి కారణమైన ఫండమెంటల్ కన్సర్న్స్ను అడ్రస్ చేయాలన్నది పుటిన్ వాదన. అల్టిమేట్గా అలాస్కా మీటింగ్ తర్వాత ట్రంప్ తన వైఖరి మార్చుకొని పుటిన్ వైఖరి చెప్తున్నాడు, ఇక సీజ్ ఫైర్ అవసరం లేదు, డైరెక్ట్ పీస్ అగ్రిమెంట్కే వెళ్దాము అని. దానికి ఉదాహరణలు కూడా చెప్తున్నాడు. నేను ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య కాల్పుల విరమణ లేకుండానే యుద్ధాన్ని ఆపాను, అలాగే కంబోడియా, థాయిలాండ్ల మధ్య కాల్పుల విరమణ లేకుండానే యుద్ధాన్ని ఆపాను, ఇలా కాల్పుల విరమణ లేకుండా డైరెక్ట్గా పీసే సాధిస్తున్నాను నేను, అది అందువల్ల ఇక్కడ కూడా అదే చేస్తానని ట్రంప్ అంటున్నాడు. సో అక్కడ ఇక మూడవది, అసలు పోస్ట్ వార్ ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి, యుద్ధానంతర ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి, దాని విషయంలో అటు ఉక్రెయిన్ ఏం కన్సెషన్స్ ఇవ్వాలి, రష్యా ఏం కన్సెషన్స్ ఇస్తుంది, అసలు ఉక్రెయిన్ భద్రతకు గ్యారంటీ ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్గా ఎక్స్ట్రీమ్ పొజిషన్సే ఉన్నాయి. పుటినోమో ఏ రకమైన గ్యారంటీలకు ఆయన వ్యతిరేకం, డీమిలిటరైజ్ చేయాలి ఉక్రెయిన్ను, ఉక్రెయిన్ న్యూట్రల్గా ఉండాలి అని. ఇప్పుడు ట్రంప్ అనేది ఏంటంటే ఆ పొజిషన్ నుంచి పుటిన్ వెనక్కు వచ్చాడు. ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీలకు రష్యా అంగీకరిస్తోంది, ఇది పెద్ద బ్రేక్ త్రూ అంటున్నాడు. కానీ ఎలాంటి సెక్యూరిటీ గ్యారంటీలు అనే విషయంలో మళ్ళీ యూరప్ కోరుకునేదానికి, ఉక్రెయిన్ కోరుకునేదానికి, ట్రంప్ కోరుకునేదానికి చాలా స్పష్టమైన తేడా ఉంది. ఉక్రెయిన్ కోరుకునేదేమో అమెరికా, యూరప్ కలిసి తమకు భద్రతాపరమైన గ్యారంటీలు ఇవ్వాలి అని. ట్రంప్ ఏమో అది ఇండిపెండెంట్ గ్యారంటీలు ఉంటాయి, నాటో తరహా గ్యారంటీలు ఉండవని ఒకసారి అంటున్నాడు,
మళ్ళీ ఈ మధ్య స్టీవ్ విట్కాఫ్ ఏమో నాటో తరహా ఆర్టికల్ 5 తరహా గ్యారంటీలు ఇస్తామంటున్నాడు. ఆర్టికల్ 5 అంటే నాటోలో ఒక సభ్య దేశం పైన దాడి జరిగితే అన్ని దేశాలు తమ పైన దాడి జరిగినట్టుగానే భావిస్తాయి. దానికి ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ మరి పుటిన్ అంగీకరిస్తాడా? నాటో తరహా గ్యారంటీలు, ఆర్టికల్ 5 తరహా గ్యారంటీలు అంటే నాటో బలగాలు ఉక్రెయిన్లో ఉండాలి. నాటో బలగాలు ఉక్రెయిన్లో ఉంటే రష్యా ఎప్పుడైనా దాడి చేస్తే నాటో మొత్తం పైన దాడి చేసినట్టుగా భావిస్తారు. అందువల్ల ఈ ఫండమెంటల్ ఇరిటెన్స్ అనేది ఇంకా అలాగే మిగిలి ఉన్నాయి. కానీ ఒక డిప్లొమాటిక్ పాత్వే అంటే దౌత్యపరమైన మార్గాలు వైడెన్ అయ్యాయి ఈ టాక్స్ వల్ల. ఇలాంటి కాంప్లెక్స్ క్వశ్చన్స్ 1 or 2 మీటింగ్స్ ఎప్పుడూ పరిష్కారం కావు. పాజిటివ్ అవుట్కమ్ ఏంటంటే టాక్స్ ఫెయిల్ కాలేదు. అవుట్కమ్ ఇమీడియట్గా రాకపోయినా ఆ రోడ్ మ్యాప్ అయితే ఒక దౌత్యపరమైన మార్గం అయితే పడింది. ఆ మార్గంలో ఎంత దూరం పోతున్న కొద్దీ ఈ కీలకమైన అంశాలపైన అటు ట్రంప్కు, యూరప్కు, అలాగే యూరప్కు పుటిన్కు జెలెన్స్కీకి మధ్య డిఫరెన్సెస్ ఉన్నమాట నిజం. కానీ అట్లీస్ట్ యూరప్ అయితే యునైటెడ్గా ఉక్రెయిన్ వెనకాల నిలబడ్డది. అమెరికా చాలా క్లియర్గా ఒక ట్రాన్సాక్షనల్ రోల్, నా పాత్ర ఎంపైర్ పాత్ర, దానికి నాకు ఫీజు కట్టు, సో ఎంపైర్గా నేను పాత్ర పోషిస్తా, దానికి కావాల్సిన ఛార్జెస్ నాకు పే చేయండి అనే రోల్ ట్రంప్ పే చేస్తున్నాడు. సో అందువల్ల ఇట్స్ ఏ ఒక రకంగా పాజిటివ్ అవుట్కమ్తో ముగిసిన సమావేశం అని చెప్పి రిజల్ట్ వచ్చిందంటే రిజల్ట్ రాలేదు. బట్ సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ జెలెన్స్కీ పుటిన్ల సమ్మిట్ సమావేశం జరగడము, ట్రైలేటరల్ జెలెన్స్కీ, ట్రంప్ అండ్ పుటిన్. అయితే ఇప్పటికీ యూరోపియన్ దేశాల భయం ఏంటి అంటే ట్రంప్, జెలెన్స్కీ, పుటిన్లు కలిస్తే ట్రంప్, పుటిన్లు ఇద్దరూ ఒకటై జెలెన్స్కీ పైన పడతారేమో అని. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఇప్పటికి కూడా నిన్న కూడా 2 days క్రితం ఫ్రైడే రోజు ఫాక్స్ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా ఈజ్ ఎ స్ట్రాంగ్ పవర్, ఉక్రెయిన్ వీక్ నేషన్, రష్యా ఈజ్ విన్నింగ్ ద వార్, ఉక్రెయిన్ ఈజ్ లూజింగ్ ద వార్. సో అందువల్ల ఉక్రెయిన్ లొంగిపోవాల్సిందే, ఉక్రెయిన్ రాజీ పడాల్సిందే అనే ధోరణి ట్రంప్ తీసుకుంటున్నాడు. అంటే రష్యా బలమైన దేశం, ఉక్రెయిన్ బలహీనమైన దేశం. రష్యా యుద్ధ భూమిలో గెలుస్తోంది, ఉక్రెయిన్ ఓడిపోతోంది. అందువల్ల ఉక్రెయిన్ ఏదో ఒక రాజీ పడి ఎంతో కొంత వదులుకొని శాంతి సాధించుకోవాల్సిందే, ఇది తప్ప మార్గము లేదు అన్నది ట్రంప్ వాదన. దట్ ఈజ్ రియాలిటీ కూడా. కానీ ఆ రియాలిటీని యూరప్ అండ్ ఉక్రెయిన్ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ నమ్మకం ఏంటంటే అమెరికా కలిసి వస్తే ఈ రియాలిటీని ఆల్టర్ చేయవచ్చు అని. కానీ అమెరికా కలిసి రావటానికి సిద్ధంగా లేదు. ఫైనల్గా అసలు ఈ యుద్ధం ఆగడం ఎవరి వల్ల అవుతుంది అనే దానిపై కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. యూరప్ అండ్ ఉక్రెయిన్ అనేది యుద్ధం చేసింది పుటిన్, చేస్తున్నది పుటిన్, మొదలుపెట్టింది పుటిన్, ఆపగలిగేది కూడా పుటిన్ అనేది యూరప్ అండ్ ఉక్రెయిన్ వాదన. ఇందుకు భిన్నంగా ట్రంప్ ఏమో ఇక జెలెన్స్కీ పైన ఉంది. ఆయన యుద్ధం ఆగాలి అంటే ఈ నిమిషంలో ఆగిపోతుంది, కాదనుకుంటే కాదు. అందువల్ల బాధ్యత జెలెన్స్కీది అని పుటిన్కు బాధ్యతే లేనట్లుగా ట్రంప్ మాట్లాడుతున్నాడు. అందువల్ల ట్రంప్ అమెరికా అధ్యక్షునికి, యూరోపియన్ నేతలకు ఇంక్లూడింగ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్కు మధ్య జరిగిన సమావేశంలో ఫండమెంటల్ క్వశ్చన్స్ పైన భిన్నాభిప్రాయాలు పోలేదు. కానీ ఒక ముందుకు ఎలా పోవాలి అనే దానిపైన ఒక అగ్రిమెంట్ కుదిరింది. సో గతంలో వైట్ హౌస్లో జెలెన్స్కీకి ఎదురైన పరాభవం రాలేదు, అందుకు జెలెన్స్కీ జాగ్రత్త పడ్డాడు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా జాగ్రత్త పడింది. జెలెన్స్కీ సూట్లో వచ్చాడు, ట్రంప్కు పదే థ్యాంక్స్ చెప్పాడు. లాస్ట్ మీటింగ్లో అదొక ఛాలెంజ్, మిలిటరీ అటైర్లో వస్తాడా జెలెన్స్కీ అని, సూట్ వేసుకొని రాలేదన్నది కూడా వివాదమైంది. తర్వాత అమెరికా చేస్తున్న సాయం పట్ల జెలెన్స్కీకి కనీసమైన కృతజ్ఞతాభావం లేదు, గ్రాటిట్యూడ్ లేదని జేడీ వ్యాన్స్ ఫిబ్రవరి మీటింగ్లో వాయించాడు. అందుకే ఈసారి జెలెన్స్కీ పదే థ్యాంక్స్ చెప్పాడు ట్రంప్కు. అలాగే తన సతీమణి నుంచి ట్రంప్ సతీమణికి ఒక లేఖ తీసుకొని వచ్చాడు. కాస్త ట్రంప్ ఇగోను సాటిస్ఫై చేసే రీతిలో జెలెన్స్కీ ప్రవర్తించాడు. అలాగే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా జాగ్రత్త పడింది. జేడీ వ్యాన్స్, మార్క్ రూబియో ఇలాంటి వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు, మాట్లాడొద్దని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి అని.
అంటే లాస్ట్ మీటింగ్లో జేడీ వ్యాన్స్ కూడా ఫుట్బాల్ ఆడాడు. సో అందువల్ల రెండు వైపులా కూడా ఈ టాక్స్ సక్సెస్ కావాలి అనే ఆలోచన అమెరికాలో కనబడింది, ఉక్రెయిన్లో కనబడింది. అయితే ఎందుకు సక్సెస్ కావాలన్నప్పుడు నోబెల్ బహుమతి తొందరగా తెచ్చుకోవాలి కనుక ఏదో ఒకటి చేసైనా యుద్ధం ఆపాలి అనేది ట్రంప్ కోరికలా కనబడింది. ఉక్రెయిన్ యూరోప్ కోరిక ఏంటంటే ఉక్రెయిన్కు న్యాయం జరిగేలా యుద్ధం ఆగాలి అని. యుద్ధం ఆగాలి అనే విషయంలో ట్రంప్ అభిప్రాయము, యూరోపియన్ ఉక్రెయిన్ నేతల అభిప్రాయము ఒకటే. కానీ ఎందుకు ఆగాలి, ఎలా ఆగాలి అనే దగ్గరే తేడా. ఎందుకు ఆగాలి, ఎలా ఆగాలి అన్నప్పుడు ఏదైనా కానివ్వండి ఉక్రెయిన్ నష్టపోయినా మంచిదే, ఈ యుద్ధము త్వరగా ఆగి తనను ప్రపంచ శాంతి దూతగా తన గుర్తింపు రావాలి, నాటో అడ్వైజర్ అన్నట్లు గ్లోబల్ రికగ్నిషన్ రావాలి అన్నది ట్రంప్ వాద. అలా కాదు, ఉక్రెయిన్కు న్యాయం జరిగేలా యుద్ధం ఆగాలి అన్నది ఉక్రెయిన్ల వాదన. ఆ తేడా ఉన్నది. కానీ యుద్ధమే ఆగాలి అంటున్నారు. ఎందుకు ఆగాలి, ఎలా ఆగాలో డిఫరెన్స్ ఉన్నా అందువరకు యుద్ధం ఆగటానికి అవసరమైన దౌత్యపరమైన ప్రయత్నాలు అయితే కొనసాగేలా అగ్రిమెంట్ కుదిరింది. అందువల్ల నెక్స్ట్ వితిన్ 2 వీక్స్లో మీకు పుటిన్ జెలెన్స్కీల సమిట్ మీటింగ్ జరుగుతుంది. అది సక్సెస్ అయితే ట్రైలేటరల్ జరుగుతుంది, ట్రంప్ కూడా జాయిన్ అవుతాడు. అది కూడా సక్సెస్ అయితే క్వాడ్రిలేటరల్ మీటింగ్, అంటే యూరోపియన్ నేతలు ట్రంప్, పుటిన్, జెలెన్స్కీలు కూడా సమావేశమవుతారు. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ట్రంప్ పుటిన్ మీటింగ్ అయిపోయింది. ఆ తర్వాత ట్రంప్, జెలెన్స్కీ, యూరోపియన్ లీడర్స్ మీటింగ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు జరిగేది 2 స్టెప్లు అయిపోయినాయి. 3వ స్టెప్ జెలెన్స్కీ, పుటిన్ల మీటింగ్. 4వ స్టెప్ ట్రంప్, జెలెన్స్కీ, పుటిన్ల మీటింగ్. 5వ స్టెప్ ట్రంప్, జెలెన్స్కీ, పుటిన్ అండ్ యూరోపియన్ లీడర్స్ మీటింగ్. ఇప్పుడు 2nd మీటింగ్ అయిపోయి 3rd మీటింగ్కు రెడీ అవుతున్నారు.